వైసీపీ నాయకులు టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను మరియు తన సహచరురాలు దివ్వెల మాధురిపై సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో జనసేన టీడీపీ నాయకులు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టెక్కలి పోలీస్ స్టేషన్లో వైసీపీ మహిళా నాయకురాలు దివ్వెల మాధురి మరియు నాయకులు ఫిర్యాదు చేశారు. సీఏ గారికి గతంలో దువ్వాడ శ్రీనివాసరావు గారు 4 నెలల క్రితం ఆయనకి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయని ఇచ్చిన కంప్లైంట్ మీద ఆ రోజు ఎఫ్ఐఆర్ అయితే వేశారు, కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాని మీద చర్యలు తీసుకున్నారా లేదని అడగడానికి, అదేవిధంగా ఈ మధ్యన సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 41 ఇష్యూ చేసి అందరినీ కూడా నియంత్రించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయలేక సూపర్ 6 అని సూపర్ మోసాలు అయిపోయినవి ఎక్కడైతే జనం దగ్గరికి ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరిపోతుందని భయంతో మమ్మల్ని నియంత్రించే పనిగా ఈరోజు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరి మీద సోషల్ మీడియా సైనికులందరినీ కూడా ఈరోజు ఇబ్బందులకు గురి చేయాలని ఒక దీంతో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి. లీడర్షిప్ ఈజ్ నాట్ ఏ పొజిషన్, ఇట్స్ ఎన్ యాక్షన్. మీ చేతల్లో చూపించండి. మాటలు చెప్తున్నారు, అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం గారిని అడగాలి. ఎందుకంటే ఆయన వల్లే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన్ని అడగదలుచుకున్నాం. మీరు ఏవైతే చెప్తున్నారో అవన్నీ చేతల రూపంలో చేయండి. మీ జన సైనికులైతే ఇష్టం వచ్చినట్టు ఏమి అంటే చెప్పడానికి వీళ్ళైన మాటలతో ఈరోజు పోస్టర్లు పెట్టి మా ఎమ్మెల్సీ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పు, ఇదే న్యాయం. డిప్యూటీ సీఎం గారిని, హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారిని, మీరు చెప్పేవి ఏదైతే ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా మేము ఉంటాం, మేము వాళ్ళకి సంరక్షిస్తామని చెప్తున్న మీరు ఈరోజు మా చెక్కల్లో డిఫరెంట్ కల్చర్ నడుస్తుంది. మీ కార్యకర్తలే, మీ జన సైనికులే, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మరి మా మీద పెడితే మరి మీరు అలాగా ఈ పోలీసు వారు కూడా ఏమి చూసి చూడనట్టు పోవడం, ఇది ఈరోజు మేము అందుకే ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మీరు నియంత్రించాలని చూస్తే ఇంకా ముందుకెళ్తాం తప్ప ఆగే పరిస్థితి లేదు. వైఎస్ఆర్సీపీకి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేని ఓట్ షేర్ ఉంది. మీరు ముగ్గురు, మీ ఒక్కలం, మా శక్తి మీకన్నా ఎక్కువ. మమ్మల్ని రెచ్చగొడితే ఇంకా ముందుకెళ్తుంది కథ తప్ప అనవసరంగా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే పని, పరిపాలన చక్కగా చేయండి. మీకు మంచి మ్యాండేట్ ఇచ్చారు, మీరు చెప్పినవన్నీ చేసి మీరు నిబద్ధత చాటుకోవాలి తప్ప మమ్మల్ని నియంత్రించి మా కార్యకర్తల్ని అల్లరి చేయాలంటే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్కలి నియోజకవర్గంలో మేము ఆగేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సంబంధం లేకుండా ఎవరి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద, ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాధురి అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు, ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు, మండల టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి మీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మీరు తప్పకుండా సిబిఐ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. రండి అందరికీ. అందుకేనండి అనిలని అంటే అలా ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు ఉన్నారు, వైస్ ఎంపీ. సో వీళ్ళందరూ కలిపి